శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు కూడా ఈ పౌష్యమాసం ప్రారంభం కాబట్టి ఈరోజు నుంచి మనకి ఈ నక్షత్రం పుష్యమి నక్షత్రం పౌర్ణమి నాడు ఉన్నదాన్ని పౌష్యమాసం అంటారు. అదేవిధంగా పౌష్యమాసము ఈ పుష్యమి నక్షత్రం అన్నది శనీశ్వరుడికి చాలా ప్రీతికరమైన రోజులు. ఈ మాసం అంతా నవగ్రహాలకి చాలా ఇష్టమైన ప్రీతికరమైన రోజులు కాబట్టి ఈ మాసంలో మనం శనీశ్వరుడు యొక్క అభిషేకాలు కానీ అర్చనలు కానీ పూజలు కానీ చేసుకుంటే మనకు విశేషంగా ఫలితాలు వస్తాయి. ఈరోజు శనీశ్వరుడు యొక్క మంత్రం తెలుసుకుందాం. ఈలోపు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా అనిపిస్తే అది కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం చాలామంది చేయట్లేదు, చేయండి. చేస్తే చాలామందికి షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన విషయాలు మరికొన్ని చెప్పడానికి మాకు కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శనీశ్వరాయ నమః. ఈరోజు మంత్రం శనీశ్వరుడిది. చూసే చదువుదాం, ఎవరు చూడకుండా చదవద్దు. మీద స్క్రీన్ మీద ఇస్తాను, చూసే చదువుదారు. ఓం ఆదిత్యాది నవగ్రహాయ నమః. సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచారా ప్రసన్నాత్మ పీడాం దహతు మే శని. ఈ మంత్రం చదువుకుంటే ప్రతినిత్యం కూడా శనీశ్వరుడు యొక్క దోషాలన్నీ తొలుగుతాయి. అలాగే శనీశ్వరుడు యొక్క అనుగ్రహం మనకి ఈ మాసంలో కలుగుతుంది. శని యొక్క పరిహారాలన్నీ కూడా ఈ మాసంలో చెప్పబడతాయి. అందరూ కూడా వీడియోలు చూసి లైక్ చేసి చాలామందికి షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్లో లైవ్ వీడియోలు వస్తూ ఉంటాయి. ప్రతిరోజు కూడా ప్రాతకాలం మ్యాక్సిమం 9 ఆ టైంకి, ప్రాతకాలం కాదు కానీ 9 ఆ టైంకి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా చూడాలనుకుంటే లైవ్లోకి వచ్చి చూసి మాకు అక్కడ సపోర్ట్ చేయండి. మరోసారి మీకోసం ఈ మంత్రం. సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచారా ప్రసన్నాత్మ పీడాం దహంతు మే శని. ఈ మంత్రం ప్రతినిత్యం చదువుకుంటే శనిగ్రహం వల్ల ఏలినాటి శని, అష్టమ శని, కంటక శని, అలాగే శని మహాదశ, అంతర్దశ ఈ దోషాలన్నీ కూడా తొలగితే చాలా అద్భుతమైన మాసం శనీశ్వరుడికి. అలాగే గ్రహాలకు కూడా చాలా ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో అందరూ కూడా శని యొక్క పూజలు చేసుకుంటారని, అలాగే గ్రహాల యొక్క పూజలు చేసుకుని ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటారని, దర్శనంత మాత్రాన చాలు మనకి గ్రహాలన్నీ అనుకూలిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్యాది నవగ్రహాలని మీ దగ్గర ఉన్న కోవిలికి వెళ్ళి దర్శనం చేసుకోండి ప్రతిరోజు కూడా ఈ పౌష్యమాసం అన్నాళ్ళు కూడా. జై శ్రీరామ్, జై హింద్, శ్రీమాత్రే నమః.